జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాన్న, మీరేంటో మీ మనసాక్షికి తెలుసు, నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. ఇప్పుడు మీరు మీ నిజాయితీని నిరూపించుకోవడానికి వెళ్తున్నారు. తప్పకుండా నిర్దోషిగా తిరిగి వస్తారు. మీ మీద పడ్డ ఆరోపణ అబద్ధమనే తెలిసిపోతుంది నాన్నా. లే పెద్దయ్య, ఆ ఫైల్ మీద సంతకం పెట్టించుకొని ఆ విద్యా సంస్థని తిరిగి ఓపెన్ చేయడానికి కారణమైంది ఈయనే. మీ మీద ఆరోపణ పడ్డానికి కారణం ఇతనే. మీరా? నాకు తెలియకుండానే నా సంతకం మీ ఫైల్ మీద ఎలా పెట్టాను? ఎవరు పెట్టించారు? నాకు తెలుసు పెద్దయ్య. మిమ్మల్ని మాయ చేసి మాటల్లో పెట్టి మీరు ఏమరపాటుగా ఉన్నప్పుడు మీతో సంతకం పెట్టించింది ఎవరో కాదు, ఆ దీపక్. నువ్వేనా? నాతో ఉంటూ నా పక్కనే ఉంటూ ఏమీ తెలియనట్టు నన్ను నమ్మించి డబ్బుకి అమ్ముడుపోయి నాతోనే సంతకం చేయించి ప్రపంచం ముందు నన్ను ఇంత అధమ స్థాయికి తొక్కేస్తావా? మావయ్య, నిజంగా నాకేం తెలీదు మావయ్య. ఈ రాజు మళ్ళీ మన ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోవడానికి నేను అడ్డుగా ఉన్నానని ఇలాంటి నిందలు వేస్తున్నాడు. ఏంట్రా ఇది? నా కొడుకు అడిగితే వాళ్ళ మావయ్య డబ్బులు ఇవ్వడా? నేనివ్వలేనా? ఇలాంటి నిందలు వేస్తావేంటి రాజు? నువ్వు ఈ ఇంటి అల్లుడివి, అది మర్చిపోతున్నావు. అత్తా, రాజు అబద్ధం చెప్పడు. సాక్షి ఎదురుగానే ఉన్నాడు కదా, అతన్నే అడగండి. మాట్లాడవేంటి? అక్కడ చెప్పిన నిజం ఇక్కడ చెప్పడానికి జంకుతున్నావేంటి? మళ్ళీ నా పద్ధతిలో నోరు విప్పించేదాకా నిజం చెప్పవా? చెప్పు. చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, సార్ క్షమించండి సార్, ఈ తప్పు చేసిన నేను సార్, దీపక్ బాబు కాదు సార్. నువ్వు మధ్యలోకి వచ్చావేంటి? ఇందాక ఇతన్ని కొట్టినప్పుడు ఇదంతా దీపక్ మూలంగానే జరిగిందని చెప్తే సడన్గా నువ్వు వచ్చి ఈ నేరం నీ మీద వేసుకుంటున్నావేంటి? ఏం జరుగుతుంది? ఎవరు ఈ సాహసం చేసింది? నాకు నిజంగా ద్రోహం చేయాలనుకునేది ఎవరో? మీ మేనేజర్కి అడ్వాన్స్ కింద నేను కొంత అమౌంట్ ఇచ్చి మా విద్యా సంస్థలు రీఓపెన్ చేయించడానికి మీ పర్మిషన్ కోరుతూ ఆ ఫైల్ మీద సంతకం చేయించాను. ఆ దీపక్ ఎవరో నిజంగా నాకు తెలియదు సార్. రాస్కల్, ఇప్పటికిప్పుడు ఈ డ్రామాలేంటి? అక్కడ చెప్పిన మాట ఇప్పుడు మారుస్తున్నావేంట్రా? హలో, ఏం జరిగింది? మళ్ళీ మాట ఎందుకు మారుస్తున్నారు? మా నాన్నకి వ్యతిరేకంగా ఎవరెవరున్నారో చెప్పండి, మాట్లాడండి. ఇలా మాట్లాడితే వీడు సమాధానం ఎందుకు చెప్తాడు? అమ్మాయి గారు, వీడిని ఏంటి మామయ్య, మీ కళ్ళ ముందు నేరం చేయించినవాడు చేసినవాడు నిజాలు ఒప్పుకున్నా రాజు నన్నే టార్గెట్ చేయాలని చూస్తున్నాడు. నేను చేసుకోవాలనుకున్న రూపని వీడు లేపుకుపోయి పెళ్లి చేసుకున్నా కూడా నాకు రాసి పెట్టలేదని సరిపెట్టుకున్నాను. అయినా నన్ను మీ ముందు దోషిగా నిలబెట్టడానికి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నాడు. ఏంటి రాజు ఇది?
ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? సంతకం పెట్టించినవాడు, సంతకం పెట్టించుకున్నవాడు ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. నా కొడుకు మీద నిందలు వేయడం ఏమాత్రం పద్ధతిగా లేదు. అతను నేరం ఒప్పుకున్నాక ఇంకా వాదిస్తావేంటి? వీడు వాడు ఇద్దరు నా ఎదురుగానే ఉన్నారు. దీపక్కి సంబంధం లేదని చెప్తున్నారు. ఇంకా ఇందులో దాచిపెట్టేదే ఉంది. వీళ్ళిద్దరే దోషులు. నా మేనల్లుడికే సంబంధం లేదు. దీపక్, వీళ్ళిద్దరిని మీడియా దగ్గర తీసుకురా. అలాగే మావయ్య. పదండి పదండి. చెప్పండి సార్. మీ మీద వచ్చిన అలిగేషన్స్ గురించి కాసేపట్లో చీఫ్ మినిస్టర్ గారి ముందు మీరు సంజాయిషి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? సార్, మీ వైపు సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా సార్? చెప్పండి సార్. అన్నిటికీ సమాధానం వీళ్ళిద్దరూ చెప్తారు. సార్ చెప్పండి సార్. రాజు, ఈ నేరం ఎవరు చేశారన్నది పక్కన పెడితే నాన్న మీద వచ్చిన ఆరోపణ నిజం కాదని నిరూపించా. చాలా థ్యాంక్స్ రాజు. ఏమండి, రాజు ఎప్పుడు మహారాజే. బావగారి మీద ఈగ వాళ్ళనివ్వడు. విన్నారుగా, ఇక బయలుదేరండి. చంద్ర, అన్నయ్య. వీళ్ళిద్దరిని పోలీసులకు అప్పచెప్పు. అలాగే అన్నయ్య, పదండి. పెద్దన్న, మరి రాజుకి థ్యాంక్స్ చెప్పరా? థ్యాంక్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.